గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఇంటర్మీడియట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. షో దట్ కాస్ పవర్ 4π/8 ప్లస్ కాస్ పవర్ 4 3π/8 ప్లస్ కాస్ పవర్ 4 5π/8 ప్లస్ కాస్ పవర్ 4 7π/8 అని ఇచ్చారండి. నేను π/8ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటున్నాను. ఈ 3π/8ని π/2 మైనస్ π/8 లాగా రాసుకున్నానండి. π/2 మైనస్ π/8 π/2 మైనస్ π/8 లాగా రాసుకున్నాను. 5/2 మైనస్ 5/8 ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది. నేను దానికోసం ఇక్కడ ఒక 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను ఎల్సిఎం కోసం. ఇది 4 2 8, ఇది 8 అవుతుంది. 8 అనేది ఎల్సిఎం వస్తుంది. 4π మైనస్ π 4π మైనస్ π 3π/8 వస్తుంది. 3π/8ని ఏమని రాసుకోవచ్చు, π/2 మైనస్ π/8 అని రాయొచ్చు. ఇక్కడ 3π/8 ప్లేస్లో నేను π/2 మైనస్ π/8 అని రాసుకున్నాను. నెక్స్ట్ π/2 ప్లస్ π/8 అని రాసుకున్నాను. దేన్ని 5π/8ని π/2 ప్లస్ 5π/8 అంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా, 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. ఇది 4π అవుతుంది. 4 2 8 అవుతుంది. 8 అనేది ఎల్సిఎం వస్తుంది. 4π ప్లస్ π/8 5π/8. నేను 3π/8ని π/2 మైనస్ π/8 అని రాసుకున్నాను. 5π/8ని π/2 ప్లస్ π/8 లాగా రాసుకున్నాను. నెక్స్ట్ π మైనస్ π/8 రాసుకున్నాను. 7π/8. పై మైనస్ అని అంటే ఇక్కడ పై ఉంది, ఇక్కడ π/8 ఉంది. 8 అనేది ఎల్సిఎం రావాలి కాబట్టి 8తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాను. 8π మైనస్ π టోటల్గా 8 అనేది ఎల్సిఎం వస్తుంది. 8π మైనస్ π అంటే 7π/8. ఇక్కడ చూడండి, నేను 3π/8 ప్లేస్లో π/2 మైనస్ π/8 రాసుకున్నాను. 5π/8 ప్లేస్లో π/2 ప్లస్ π/8 అని రాసుకున్నాను. 7π/8 అంటే π మైనస్ π/8 అని రాసుకున్నాను. ఈ π/2 మైనస్ π/8 90 మైనస్ టీటా. 90 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్. ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 90 ఉంటే ఏమవుతుంది, సైన్ ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది. సో ఇక్కడ కాస్ ఉంది, సైన్ టీటా వస్తుంది. నేను సైన్ టీటా అంటే టీటా ప్లేస్లో ఏముంది, π/8 ఉంది. నేను π/8 రాసుకున్నాను. సైన్ π/8 వచ్చేసింది. పవర్ 4 ఉంది కదా, నేను పవర్ 4 రాసుకున్నాను. ప్లస్ కాస్ 90 ప్లస్ టీటా. కాస్ 90 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది చూడండి. కాస్ 90 ప్లస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి నెగిటివ్ కాబట్టి ఏం రాసుకుంటాము, 90 ఉంది కదా, 90 ఉంటే ఏమవుతుంది, కాస్ ఉంటే ఏమవుతుంది, సైన్ అవుతుంది. మైనస్ సైన్ టీటా వస్తుంది. మైనస్ సైన్ టీటా అంటే మైనస్ సైన్ టీటా ప్లేస్లో ఉంది π/8 రాసుకుంటాం. కానీ ఇక్కడ పవర్ 4 ఉంది కదా, మైనస్ని పవర్ 4 చేసామనుకోండి, ఈవెన్ నెంబర్స్ వస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. 4 అనేది ఈవెన్ నెంబర్ కదా, పవర్ 4 వచ్చింది కాబట్టి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పవర్ 4 చేస్తే సైన్ పవర్ 4 π/8 అవుతుంది. ఇది పాజిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. 180 మైనస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి మైనస్ కానీ పవర్ 4 ఉంది కాబట్టి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 180 ఉంటే కాస్ ఉంటే ఏమవుతుంది, కాసే అవుతుంది. కాస్ టీటా ప్లేస్లో π/8, పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4 రాసాం. ఇక్కడ కాస్ పవర్ 4 π/8, కాస్ పవర్ 4 π/8 2 టైమ్స్ వచ్చింది. సైన్ పవర్ 4 π/8, సైన్ పవర్ 4 π/8 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ ఆఫ్ సైన్ పవర్ 4 π/8 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ పవర్ 4 π/8 వచ్చింది. ఇందులో ఉన్న 2ను బయటికి కామన్ తీస్తాను. కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π/8 అవుతుంది. దీంట్లో నుంచి 2ని అలాగే రాశాను. ఇది ఏ పవర్ 4 లాగా ఉంది, నేను ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్ లాగా రాస్తాను. ప్లస్ ఇది కూడా ఏ స్క్వేర్కి హోల్ స్క్వేర్, పవర్ 4ని స్క్వేర్కి స్క్వేర్ లాగా రాసా. ఇది పవర్ 4ని స్క్వేర్కి స్క్వేర్ లాగా రాసా. 2 2 మళ్ళీ 4 అవుతుంది. 2 2 4 అవుతుంది. ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లోకి ఉంది. మనకి ఫార్ములా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మనకు కావాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే సేమ్ యాజ్ ఇది అట్లనే ఉంచండి. ఈ 2ab ప్లస్లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్ళండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని సేమ్ యాజ్ ఇది అట్లనే రాశాను. ఈ 2abని అటు సైడ్ తీసుకెళ్ళాను, మైనస్ 2ab అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటే ఫార్ములా ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది. నేను రాశాను ఏ ప్లస్ బి. ఏ అంటే సైన్ స్క్వేర్ π/8 ప్లస్ బి అంటే కాస్ స్క్వేర్ π/8 హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే సైన్ స్క్వేర్ π/8.
ఇంటూ బి అంటే కాస్ స్క్వేర్ పై బై 8. ఈ ఫార్ములాకి ఇది ఏ ఇది బి అని అజ్యూమ్ చేసుకొని ఈ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 స్క్వేర్ అవుతుంది. 2 సైన్ స్క్వేర్ పై బై 8 ఇంటూ కాస్ స్క్వేర్ పై బై 8. ఇది 2ని లోపలికి మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 1 2 2 2 జా 4 సైన్ స్క్వేర్ పై బై 8 కాస్ స్క్వేర్ పై బై 8. 2 మైనస్కి మైనస్. ఇక్కడ 2 స్క్వేర్ దీన్ని నేను రాస్తున్నా అంటే 2 స్క్వేర్ అని రాస్తున్నా. ఇది సైన్ స్క్వేర్ పై బై 8 ఉంది, కాస్ స్క్వేర్ పై బై 8 ఉంది. అన్నిట్లో స్క్వేర్ 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 ఉంది. నేను దాన్ని మొత్తాన్ని హోల్ స్క్వేర్ లాగా రాసా. 2 సైన్ పై బై 8 కాస్ పై బై 8 హోల్ స్క్వేర్ రాసా. ఇక్కడ చూడండి సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా 2 సైన్ టీటా కాస్ టీటా సైన్ 2 టీటా ప్లేస్లో ఏముంది పై బై 8 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. ఇది 2 మైనస్ ఈ 2 1 జా 2 4 జా ఇది యాంగిల్లో ఉంది కాబట్టి కట్ అవుతుందండి. 2 1 జా 2 4 జా పై బై 4 హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. సైన్ పై బై 4 అంటే సైన్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 సైన్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది 1/2 వస్తుంది. 2 2 జా 4 మైనస్ 1/2 4 మైనస్ 1 అంటే 3/2. మనకు కావాల్సింది ఏంటి చూడండి. ఆర్హెచ్ఎస్ ఏమైనా ప్రూఫ్ చేయమన్నాడా? ఇదేం ప్రూఫ్ చేయమన్నా అంటే 3/2 అండి. 3/2 వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ సైన్ పై బై 5 సైన్ 2 పై బై 5 సైన్ 3 పై బై 5 సైన్ 4 పై బై 5 ఈక్వల్ టు పై బై 16 అని ప్రూఫ్ చేయమంటున్నాడు. నేను ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. సైన్ పై బై 5 సైన్ 2 పై బై 5 సైన్ 3 పై బై 5 సైన్ 4 పై బై 5. నేను 3 పై బై 5ని పై మైనస్ 2 పై బై 5 అని రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 5 పై మైనస్ 2 పై బై ఎల్సిఎం తీసుకుంటే 5 వస్తుంది. 5 మైనస్ 2 అని అంటే 3 పై బై 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 పై బై 5ని పై మైనస్ పై బై 5 లాగా రాసుకుంటున్నాను. 5 పై మైనస్ పై బై 5 4 పై బై 5. నెక్స్ట్ సైన్ పై బై 5ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రాస్తున్నాను. సైన్ 2 పై బై 5ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రాశాను. నెక్స్ట్ 3 పై బై 5ని పై మైనస్ 2 పై బై 5 లాగా రాస్తున్నాను. పై మైనస్ 2 పై బై 5. నెక్స్ట్ 4 పై బై 5ని పై మైనస్ పై బై 5 లాగా రాస్తున్నాను. పై మైనస్ పై బై 5. ఇక్కడ చూడండి సైన్ పై బై 5 2 పై బై 5 సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది సైన్ 180 మైనస్ టీటా సైన్ 180 మైనస్ టీటా 180 మైనస్ టీటా ఏ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్ 180 ఉంది కాబట్టి ఏమవుతుంది సైన్ ఉంటే సైన్ వస్తుంది. సైన్ టీటా 2 పై బై 8. నెక్స్ట్ ఇది కూడా 180 మైనస్ టీటా అంటే సైన్ టీటా పై బై 8 పై బై 5. నెక్స్ట్ ఇక్కడ సైన్ పై బై 5 సైన్ పై బై 5 మల్టిపుల్లో ఉంది కాబట్టి స్క్వేర్ అవుతుంది. 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ కూడా మల్టిపుల్లో ఉంది స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 పై బై 5 180 బై 5 5 3s 15 ఇంకేముంటుంది చూడండి 15 వెళ్ళిపోతే 30 ఉంటుంది. 5 6 30 ఇక్కడ చూడండి 36 అవుతుంది. 36 ఇంటూ 2 అంటే 72 2 పై 5 అని అంటే ఏమవుతుంది 5 పై 5 ఏమొచ్చింది 36 వచ్చింది. 36 ఇంటూ 2 చేసి వస్తుంది ఏమొస్తుంది 72 వస్తుంది. 72 హోల్ స్క్వేర్. సైన్ 36కి ఫార్ములా √10 మైనస్ 2√5/4. సైన్ 72కి ఫార్ములా √10 ప్లస్ 2√5/4. ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 36 అంటే √10 మైనస్ 2√5/4 హోల్ స్క్వేర్. సైన్ 72 √10 ప్లస్ 2√5/4 హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న స్క్వేర్కి ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న స్క్వేర్కి ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 స్క్వేర్ అవుతుంది. ఇది కనుక 4 స్క్వేర్ అవుతుంది. సపరేట్ స్క్వేర్లు సపరేట్ రాస్తాను న్యూమరేటర్లో డినామినేటర్లో. దీనికి స్క్వేర్ అలాగ రాస్తాను, దీనికి స్క్వేర్ అలాగ రాస్తా, దీనికి స్క్వేర్ అలాగ రాస్తా, దీనికి స్క్వేర్ అలాగ రాస్తా. ఈ స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 4 స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏముందంటే 10 ప్లస్ 2√5 ఇంటూ 10 మైనస్ 2√5 బై ఇది 4 స్క్వేర్ అంటే 16, ఇది 4 స్క్వేర్ అంటే 16. ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి. ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2√5 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే 100. ఇక్కడ 2√5 హోల్ స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ సపరేట్ రాస్తున్నాను. ఇది √5 హోల్ స్క్వేర్
2 స్క్వేర్ అంటే ఏమవుతుంది 4, రూట్కి స్క్వేర్ క్యాన్సిల్, 4 5 ఏమవుతుంది 20 అవుతుంది. 100 - 20/16 × 16. 100 - 20 అంటే 100 - 20 అంటే 80/16 × 16. 16 1 16 5 5/16. RHS అదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. 5/16. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. cos స్క్వేర్ π/10 ప్లస్ cos స్క్వేర్ 2π/5 ప్లస్ cos స్క్వేర్ 3π/5 ప్లస్ cos స్క్వేర్ 9π/10 = 2 అని ప్రూఫ్ చేయమని అడుగుతున్నాడు. cos స్క్వేర్ π/10 అంటే 180/10 అంటే 18 అవుతుంది. నెక్స్ట్ 2π/5 2 × π/5 2 × 180/5 5 1 5 3 15 ఇంకా 30 ఉంటుంది. 5 6 36 36 × 2 అంటే 72 అవుతుంది. 3π/5 3 × π అంటే 180/5 5 1 5 36 36 × 3 అంటే 108 అవుతుంది. 4π/10 4 కాదు ఇది 9 9π/10 9 అంటే 9 × π అంటే 180/10 10 క్యాన్సిల్ అయితే 18 9 162 వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్. π/10 ప్లేస్లో 18, 2π/7 అంటే 5 అంటే 72, 3π/5 అంటే 108, 9π/10 అంటే 162 సబ్స్టిట్యూట్ చేయండి. cos స్క్వేర్ 18. ఇక్కడ చూడండి నేను 72ని 90 - 18 లాగా రాసుకున్నాను. 90 - 18 అంటే మళ్ళీ 72నే వస్తుంది. ఇక్కడ చూడండి 108ని 90 + 18 అని రాసుకున్నాను. 90 + 18 అంటే మళ్ళీ 108 అవుతుంది. ఇక్కడ 162 ఉంది. 162ని 180 - 18 లాగా రాసుకున్నాను. మళ్ళీ 162నే వస్తుంది. 180 - 18 చేయండి. 2 7 ఉంటుంది. 6 162 వస్తుంది. నేను ఆల్రెడీ ముందే క్వాడ్రంట్లు చెప్పాను. 90 + θ కానీ 90 - θ, 180 + θ 180 - θ, 270 + θ 270 - θ, 360 + θ 360 - θ, 0 + θ 0 - θ వచ్చేలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను ఇచ్చిన వాల్యూస్ని. అలా కన్వర్ట్ చేసుకుంటే ఏమొచ్చింది cos స్క్వేర్ 18 అయింది. cos స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. cos 90 - θ 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్ 90 - θ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్సే ఉంటాయి. కాబట్టి కాస్ ఉంటే పాజిటివ్ వచ్చేసింది. నెక్స్ట్ 90 ఉంటే కాస్ ఉంటే ఏమవుతుంది సైన్ అవుతుంది. సైన్ టీటా అంటే 18 అవుతుంది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. నెక్స్ట్ కాస్ 90 + θ 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి నెగిటివ్ కానీ స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. 90 ఉంటే కాస్ ఏమవుతుంది సైన్ అవుతుంది. స్క్వేర్ ఉంది కదా సైన్ స్క్వేర్ 18. నెక్స్ట్ 180 - θ 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి నెగిటివ్ కానీ స్క్వేర్ ఉంది కదా పాజిటివ్ అయిపోతుంది. పాజిటివ్ 180 ఉంటే కాస్ ఉంటే ఏమవుతుంది కాసే వస్తుంది. స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ θ అంటే 18. ఇక్కడ చూడండి sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అలాగా ఉంది. sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అంటే ఏంటి 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కూడా sin స్క్వేర్ θ + cos స్క్వేర్ θ అలాగా ఉంది. 1 + 1 = 2 మనం ప్రూఫ్ చేయాల్సింది కదా RHS 2. నెక్స్ట్ 1 + cos π/10 1 + cos 3π/10 × 1 + cos 7π/10 × 1 + cos 9π/10 = 1/16 అని ప్రూఫ్ చేయాలి. నేను చూడండి ఇక్కడ ఏం చేశాను π - 3π/10 అని తీసుకున్నాను. ఇది ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది 10π - 3π/10 10π - 3π అంటే 7π/10. నేను 7π/10 ఉన్న ప్లేస్లో ఏం రాస్తున్నాను π - 3π/10 అని రాస్తున్నాను. నెక్స్ట్ π - π/10 ఏమవుతుంది ఎల్సిఎం తీసుకుంటే 10π - π/10 9π/10. ఇక్కడ ఉన్న 9π/10 ప్లేస్లో π - π/10 అని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి cos π/10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3π/10 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 7π/10 ప్లేస్లో π - 3π/10 9π/10 ప్లేస్లో π - 10π/10 అని రాసుకున్నాను. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1. ఇక్కడ చూడండి 180 - θ 180 - θ సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి మైనస్ 180 ఉంటే ఏమవుతుంది కాస్ టీటా మైనస్ కాస్ టీటా అవుతుంది. ఇక్కడ చూడండి 1 - కాస్ టీటా అంటే 3π/10. నెక్స్ట్ 1 + కాస్ 180 - θ ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్లో కాస్కి మైనస్ కాస్ 180 ఉంది కాబట్టి కాస్ ఉంటే కాసే అవుతుంది. టీటా అంటే π/10. చూడండి 1 + cos π/10 1 - cos π/10 ఇది a + b లాగుంది. ఇది a - b లాగుంది.
ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ పై బై 10. నెక్స్ట్ ఇది చూడండి, ఏ ప్లస్ బి లాగా ఉంది. ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 3π/10. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉందనుకోండి, ఏమవుతుంది? ఫార్ములా సైన్ స్క్వేర్ టీటా. అది ఎలా వస్తుంది చూడండి, ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. నాకు కావాల్సింది సైన్ స్క్వేర్ టీటా కావాలి. సైన్ స్క్వేర్ టీటా కావాలంటే ఏం రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది, అంటే సైన్ స్క్వేర్ టీటా. టీటా ప్లేస్లో π/10 ఉంది. ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది, సైన్ స్క్వేర్. టీటా ప్లేస్లో ఏముంది? 3π/10 ఉంది. π/10 అంటే ఏంటి? 18. 3π/10 అంటే ఏమవుతుంది? 54 అవుతుంది. కావాలంటే ఒకసారి చూడండి, π/10 అంటే 180/10. 0 0 క్యాన్సిల్ అయిపోతే 18 వస్తుంది. 18. నెక్స్ట్ 3π/10. 3 ఇంటూ 180/10. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 18 3 ఈజ్ 54. 54 రాశాను. సైన్ 18 అంటే ఫార్ములా √5 - 1/4. సైన్ 54 అంటే √5 + 1/4. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. √5 - 1/4కి హోల్ స్క్వేర్, ఇది √5 + 1/4కి హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, √5 - 1 హోల్ స్క్వేర్ సపరేట్ రాయండి, 4 హోల్ స్క్వేర్ సపరేట్ రాయండి. √5 + 1 హోల్ స్క్వేర్ సపరేట్ రాయండి, /4 స్క్వేర్ సపరేట్ రాయండి. ఇది చూడండి, దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది. నేను మొత్తానికి హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఇది √5 - 1, ఇది √5 + 1 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, 4 స్క్వేర్ అంటే 16. ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? √5 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 5 - 1 హోల్ స్క్వేర్ బై 16 ఇంటూ 16. 5 - 1 అంటే 4 స్క్వేర్ బై 16 ఇంటూ 16. 4 స్క్వేర్ అంటే 16/16. 16 16 క్యాన్సిల్ అయిపోతే 1/16 ఈక్వల్ టు RHS ఏమని ప్రూఫ్ చేయమని అడిగాడు చూడండి, 1/16. 1/16.